నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎన్డీజీ న్యూస్కి స్వాగతం. ఈరోజు తెల్లవారుజామున నిన్న రాత్రి 9:30 గంటలకి హైదరాబాద్ మూసాపేట నుండి బయలుదేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నకూటేరు గ్రామం NH44 వద్ద ఘోర అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా సజీవ దహనం అయ్యారు, మాంసం ముద్రగా మిగిలిపోయారు. చెప్పలేనటువంటి, చెప్పుకోలేనటువంటి, వర్ణనాతీతమైన ఈ ఘోర అగ్ని ప్రమాదంపై మనతో చర్చించడానికి ప్రముఖ న్యాయవాది శ్రీరామ్మూర్తి గారు ఉన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థ జననేత్ర దేవ్ చంద్రశేఖర్ గారు వీటిపై మనతో మాట్లాడడానికి, చర్చించడానికి నందిగామ టీవీతో ఇవాళ మన ముందుకు వచ్చారు. సరే చెప్పండి చంద్రశేఖర్ గారు, ఇంత ఘోరమైన ఈ రకమైనటువంటి బస్సు ప్రమాదం, దీనిపై మీ అభిప్రాయం అసలు ఏంటి? ఎలా? నందిగామ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. ఏదైతే ఈ ఉదంతం ఇప్పుడు జరిగినటువంటి ఘటన 20 మంది పైచిలకు ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఈరోజు ఉదయం నిద్రగానే మొట్టమొదటి వార్త అదే కావడం కూడా వారంతా కలవరం చెందుతున్నారు. వారి ఆత్మకి అన్నిటికీ కూడా శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు ధైర్యాన్ని, మనోగా ధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటూ, ముందుగా ఈ యొక్క ప్రైవేటు ట్రావెల్స్ కి సంబంధించినటువంటి విధి విధానాలు, ప్రభుత్వం పరంగా ఉండవలసినటువంటి ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా ఇవాళ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి, ఒక మాఫియా పర్సన్స్ చేతుల్లోకి నెట్టివేయబడింది. ఎందుకంటే ఈ ప్రైవేట్ యాజమాన్యాలన్నీ కూడా స్లీపర్ క్లాస్ అని చెప్పాను, మీకు రకరకాల ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పి బస్సులు పర్మిట్ లేకపోతే మాత్రమే సీజ్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వ విధానాలు 1988 యాక్ట్, మనకి ఏదైతే వాహన చట్టాలు ఉన్నాయో అప్పటి నుండి 2019లో మళ్ళీ అమెండ్మెంట్ యాక్ట్ చేసినంత వరకు కూడా, మళ్ళీ అమెండ్మెంట్ యాక్ట్ ని తయారు చేసి పెట్టినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి విధి విధానాల్లో చాలా సుస్పష్టంగా ప్రభుత్వం చెప్పినటువంటి విధానం ఏంటంటే, ఇన్సూరెన్స్ లేకపోతే ఒక బస్సుకి 4,000 రూపాయలు మాత్రమే జరిమానా విధిస్తామని చెప్పారు. ప్రయాణికుల జీవితానికి వాళ్ళు వెలకట్టినటువంటి రుసుము ఏదైతే జరిమానా రుసుము ఉందో 4,000 రూపాయలు అనేది చాలా అత్యంత ఘోరమైన విషయం. రెండవది, పర్మిట్ లేకపోతే బస్సుని సీజ్ చేస్తాము, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా GPS సర్వే రైడర్ అని చెప్పాలనే ఒక గవర్నర్ యాప్ అవుతుంది. ఆ యాప్ లేకపోయినా కూడా బస్సుల పైన చర్యలు తీసుకోవడానికి వాహన చట్టం ప్రకారం మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 ప్రాంతాల్లో కూడా ఇవాళ మనకి ఆ చట్టం చాలా సుస్పష్టంగా చెప్తుంది. కానీ ఈ అధికారుల అలసత్వం కావచ్చు, లేకపోతే ప్రైవేట్ యాజమాన్యాలతో వాళ్ళు ఒప్పందాలు కావచ్చు, చీకటి ఒప్పందాలు కావచ్చు, సామాన్య ప్రజలు ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారి యొక్క ప్రాణాలకి ఒక ప్రాణ సంకటంగా మారినటువంటి దుస్థితి వాళ్ళు చూస్తారు. దీనిపైన నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను, దయచేసి మీరన్నా ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలోకి ఒక బెటర్ సర్వీసెస్ ఇచ్చి ప్రజలకి మంచి ప్రయాణ సౌకర్యాన్ని, నేషనల్ హైవేస్, రోడ్స్ చూస్తానే ఉన్నారు, మంచిగా చేసి పెడుతుంది కేంద్ర ప్రభుత్వం. కానీ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉన్నటువంటి ఉదాసీనత ఏవైతే ఉందో ఆ ఉదాసీనత వల్ల మనం మన యొక్క ప్రయాణికులు, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల యొక్క ప్రాణానికి ఒక పెను ప్రమాదంగా మారిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. అట్లానే మనతో ప్రముఖ న్యాయవాది శ్రీరామ్మూర్తి గారు ఉన్నారు. సార్, ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం, బస్ అగ్ని ప్రమాదం, దీంట్లో 20 మంది మృతులు చెందారు. ఈ రకంగా ప్రైవేట్ ట్రావెలింగ్ వ్యవస్థ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, లేదా
ఈ రకమైనటువంటి అఘాయిత్యాలు జరిగినప్పుడు ప్రభుత్వాలు స్పందించే తీరు, ఆ తర్వాత కొంతకాలానికి ప్రభుత్వాలు స్పందించే తీరు, వీటిపై మీ అవగాహన, మీ అభిప్రాయం చెప్పండి. ముందుగా అన్నిగా ప్రజలకు ఈ టీవీ ద్వారా నమస్కారాలు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. న్యాయవాదిగా ఇవాళ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎక్కడ చూసినా మనం ఈ ప్రాంతంలో నుంచొని అమెరికాకైనా సరే ప్రయాణం చేయగలిగేటటువంటి పరిస్థితి. అలానే రెడ్ బస్ అని చెప్పేసి చాలా యాప్లు వచ్చేసాయి. ఆ యాప్ల్లో మనం బస్ బుక్ చేసుకోవచ్చు. ఆ బస్ సీట్ని బుక్ చేసుకున్నప్పుడు ఆ బస్సు వివరాలన్నీ దాంట్లో ఉంటాయి. అలానే ఆ ఫిట్నెస్ వివరాలు, ఇన్సూరెన్స్ వివరాలు, రిజిస్ట్రేషన్ వివరాలు అన్నీ దాంట్లో నమోదు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ఈ రకమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోరంటారు? దీనిపై ఒక న్యాయవాదిగా ప్రభుత్వాలకు మీరు ఏమైనా సలహా ఇచ్చే అవకాశం ఉంటుంది? మోటార్ వెహికల్ యాక్ట్ చూసుకుంటే ప్రతి యాక్ట్ కూడా ప్రజల రక్షణ గురించే చెప్పబడుతుంది. కానీ దాన్ని ఆచరణాత్మకంగా వచ్చేటప్పటికల్లా ఏ విధంగా అయితే ఆచరణ చేయట్లేదో, ఆ ఆచరణ ఎప్పుడైతే శూన్యంగా మిగిలిపోతుందో అప్పుడే ఈ ప్రమాదం జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందనే నా ఉద్దేశం. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులో డ్రైవర్కి కొన్ని అర్హతలు ఉంటాయి. అతని రెత్తగా చదువుకోవాలని, అతని ఫిట్నెస్ ఉండాలని, అతని హెల్దీ ఉండాలని, అన్ని రకాలైన ఫిట్నెస్ ఉన్న తర్వాత అతనికి డ్రైవింగ్ ఉద్యోగాలు కూడా కొంత దూరం డ్రైవింగ్ చేయించిన తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా అతనికి దాదాపు ఒక 60 రోజులు కానీ 70 రోజులు కానీ శిక్షణ ఇచ్చిన తర్వాతనే అతన్ని బస్సుల్లో రిక్రూట్ చేసుకుంటారు. కానీ ఈ ప్రైవేట్ బస్సు గారికి వచ్చేసరికల్లా అలాంటి శిక్షణ ఏమీ ఉండదు. ప్లస్ గవర్నమెంట్ కంటే గవర్నమెంట్ లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్లకి వాళ్ళ జీతాలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి బోనస్లు ఉంటాయి, తర్వాత ఓవర్ టైం చేస్తే ఓవర్ టైం ఎలవెన్స్లు ఉంటాయి. కానీ ఈ ప్రైవేట్ డ్రైవర్ గారికి వచ్చేసరికల్లా వాళ్ళకి ఒకసారి కర్నూలు నుంచి హైదరాబాద్కి నీకు 15,000 ఇస్తాం, లేదంటే 2,000 ఇస్తాం. ఈ ఇంతవరకు ఆ తర్వాత అతను ఎటువంటి బెనిఫిట్స్ కానీ ఎటువంటి రైతులు కానీ ఇచ్చే అవకాశాలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో చాలా తక్కువ ఉన్నాయి. కానీ అటువంటి పరిస్థితుల్లో డ్రైవరు మరి తన ప్రాణాలనే కాకుండా ఎదుటి వాళ్ళ ప్రాణాలను కూడా పడంగా పెట్టి అతను శిక్షణ లేని డ్రైవర్ని వాళ్ళు అపాయింట్ చేస్తున్నారు. కాబట్టి అతను బాధ్యత అయితే కూడా ఈ యాక్సిడెంట్లకి ప్రమాదాలకి ఎక్కువ కారణం అనేది కూడా నా ఒక మెయిన్ ఉద్దేశం. అయితే ఈ చట్టంలో ఏం చెప్తుందంటే, చట్టంలో కూడా ఇప్పుడు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ అయిన తర్వాతే వాళ్ళ చట్టం ఇంప్లిమెంట్ చేస్తారు. అంతకుమించి ముందే దాన్ని ఇప్పుడు జరగని పని కదా అసలు. హైదరాబాద్ వచ్చి కర్నూలు దాదాపు ఒక 300-400 కిలోమీటర్లు ఉండొచ్చు. అయితే ఈ మధ్యలో ఎటువంటి చెకింగ్ ఉండదు. రాత్రిపూట అది కూడా రాత్రిపూట తెల్లవారుజామున ఉంటే, లేకపోతే ప్రమాదాలు కూడా ఎక్కువ తెల్లవారుజామున జరుగుతుంది. ఏ ప్రమాదం జరిగినా బస్సు నుంచి ఇంకొక లారీకి గుద్దుకున్నా కానీ, లేకపోతే లారీ నుంచి బస్సును గుద్దినా, లేకపోతే అది తీసుకుపోయి లోయలో పడేసినా కూడా తెల్లవారు ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. ఈ ప్రమాదాలు జరగ నివారణకి చర్యలు కానీ హైవే మీద ఎటువంటి రక్షణ విధానాన్ని అవలంబించాలి ప్రభుత్వాలు. అదే మధ్యలో అక్కడక్కడ కొన్ని చోట్ల చెక్ చేసే కేంద్రాలు కూడా ఉంటే అప్పుడు బస్సు కనీసం ప్రతి ఒక 150 కిలోమీటర్లు లేకపోతే 100 కిలోమీటర్లకు అక్కడ బస్సును ఆపి ఆ బస్సుకి అన్ని పెట్టుకున్నా లేదని చెప్పేసి అది కూడా ప్రభుత్వ ఆర్గనైజేషన్ జరగాల్సిన సంస్థ కనుక అక్కడ ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులు కనుక మనం అక్కడ కనుక ఆ పాయింట్ వద్ద వచ్చితే కరెక్ట్ గా బస్సు 100 కిలోమీటర్ తర్వాత ఆపి దాదాపు 10 నిమిషాలు చెక్ చేసిన తర్వాత మీకు ఫిట్నెస్ ఉన్నాయా లేదా, లేకపోతే రిజిస్ట్రేషన్ ఉన్నాయా లేదా, అన్ని ఏమున్నాయి ఏం లేదని మొత్తం పేపర్ అనేది ఆన్లైన్ కూడా చెక్ చేసిన తర్వాత బస్సు మళ్ళీ అక్కడ నుంచి మూవ్ చేసినట్లయితే మళ్ళీ ఇంకో 100 కిలోమీటర్ తర్వాత చేస్తే ఆ విధంగా కనుక చాలా వరకు ప్రమాదాలు నివారించవచ్చు అనేది కూడా నాకున్న అవగాహన మేరకు చెప్తున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే ఒకసారి యాక్సిడెంట్ అయింది, దాని తర్వాత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వచ్చి దీనికి బ్రేక్ ఉందా, బ్రేక్ చేసిందా, బ్రేక్ ఫెయిల్ అయిందా, లేకపోతే ఏం ఫెయిల్ అయింది, ఎక్కడ ఫెయిల్ అయింది అని చూసి ఒకసారి పిలిపిస్తారు. అది మనం కేసులలో ఉపయోగపడడానికి పనికొచ్చింది తప్ప అది మన పబ్లిక్ ని వాళ్ళ ప్రాణాన్ని కాపాడడానికి ఎటువంటి రక్షణ చట్టం కానీ ఏది ఉపయోగపడలేదు. చనిపోయిన తర్వాత వచ్చిన తర్వాత బ్రేక్ ఫెయిల్ అయితే యాక్సిడెంట్ జరిగిందని చెప్తే దానికి ఆ డ్రైవర్ కానివ్వండి లేకపోతే సంబంధిత బస్సు తోలి వ్యక్తికి కానివ్వండి శిక్ష పట్టడానికి అవకాశం ఉంది కానీ చట్టంలో. మొదలుగా ఈ ప్రమాదాలను నివారించే చట్టాలు మాత్రం ఏమీ లేదు గవర్నమెంట్. అందుకని ప్రమాదాలను నివారించడానికి ఒక కొత్త వ్యవస్థని ఇప్పటికైనా మేలుకొని ప్రభుత్వం
కొత్త వ్యవస్థను తయారు చేసి దాని ద్వారా ఏదైతే సిస్టమేటిక్ ఉందో ఆ సిస్టమేటిక్ ని తయారు చేసుకుంటే తప్ప ఇప్పుడు రైల్వేలు ఉన్నాయి, రైల్వేలకి మధ్య మధ్యలో వాళ్ళకి ఇవి ఉంటాయి, చెకింగ్ పాయింట్స్ ఉంటాయి. అది చెక్ చేస్తారు, అది కరెక్ట్ టైం మళ్ళీ చూస్తారు, అన్ని చూసి పైన సెక్షన్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళు దాన్ని బట్టి ఆ విధంగా చట్టాన్ని వాళ్ళు ఆ విధంగా రూపొందిస్తున్నారు. కానీ మనకి ఇక్కడ సిగ్నల్ ఉంది కానీ లేకపోతే ఒక పాయింట్ లో బస్సు ఆగిన తర్వాత అక్కడికి వచ్చి చెక్ చేసుకునే విధానం అనేది ఈ ఆర్టీసీలో కానివ్వండి మామూలుగా లేదు. అందుకోసమే బస్సులు ప్రమాదాలు ఎక్కువ జరగడానికి కారణం ఇదొక నా ఉద్దేశం. సార్ చంద్రశేఖర్ గారు, బస్సు ప్రమాదాలు ఇంతకుముందు నందిగామ మండలంలో కూడా జరిగింది 2017లో, 2018లో జరిగింది, 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఇదే బెంగళూరు బస్సు కర్నూలు జిల్లాలో కూడా సజీవ దహనం అయ్యారు. ఇక్కడేమో నందిగామ మండలంలో జరిగిన ప్రమాదం జరిగింది, దాంట్లో కూడా దాదాపు 10 మంది దాకా చచ్చిపోయారు. ఇలా బస్సు ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటాం, వాళ్ళ కుటుంబాలకి సానుభూతిని ప్రకటిస్తున్నాం. ఎలా ఏంటి ఇలా ఎందుకని? ఎక్స్‌గ్రేషియా ఇచ్చేసి చేతులు దులుపుకున్నామనే ప్రక్రియ అయితే నేను ఒక పక్క చెప్తున్నారు కదా ప్రభుత్వాలు, మేము ప్రజల ధన మాన ప్రాణాలని రక్షించడానికి ప్రభుత్వాలు నడుపుతున్నాం, బట్ ఇలా ప్రాణాలు పోతుంటే కరెక్ట్. అయితే ఇక్కడ ఇందాక చేసినట్టుగా ఆల్రెడీ మనకు ఉన్నటువంటి 1988 భారత వాహన చట్టం ప్రకారం అమెండ్మెంట్ చేసిన తర్వాత, ఎప్పుడు చేశారు అమెండ్మెంట్ అంటే 2019లో మళ్ళీ అమెండ్మెంట్ చేశారు కొన్ని చట్టాలు. దాంట్లోనే ఇందాక సార్ చెప్పినట్టుగా ఈ స్పీడ్ కంట్రోల్ అనేది GPS సిస్టమ్ కి ఒక సర్వే గవర్నర్ అని చెప్పారని ఒక యాప్ ఉంది. ఆ యాప్ ని ఇన్స్టాల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రైవేట్ బస్సు మీద ఉంటుంది. ప్రైవేట్ బస్సులే కాదు, గవర్నమెంట్ తరఫున నడుస్తున్నటువంటి అవి కూడా అన్ని పూర్తిగా ప్రభుత్వ బస్సులు లేవు. వాటిలో కూడా ప్రైవేట్ యాజమాన్యాలు కాంట్రాక్ట్ బేస్ మీద పెట్టేటువంటి బస్సులు ఉన్నాయి. ప్రజలు ప్రయాణం చేస్తున్న ప్రతి బస్సుకి కూడా అన్ని రకాల ఫిట్నెస్ పరీక్షల్ని ఓకే చేసుకున్న తర్వాత మాత్రమే అవి డిపోలో కానీ బస్ స్టాండ్లో వాళ్ళ పికప్ పాయింట్స్ దగ్గర కానీ రావటము అనేది ఒక మంచి సూచన, ఆలోచన విధానం స్వాగతించి అవసరమైతే ప్రభుత్వంకి వాళ్ళు కళ్ళు తెరిచేంత వరకు కూడా ఒక ప్రజా పోరాటం చేసినా కూడా దాని మీద ఒక మంచి స్పందన వస్తుందని చెప్పి ఒక సామాజిక కార్యకర్తగా మీ సూచన. 100%. ఎందుకు అంటే ఇవాళ ప్రభుత్వాలు పాలకులు వారి కార్యకలాపాల్లో నిమగ్నమయ్యి పరిపాలన అనేది అందిస్తూ ఉంటారు. కానీ ప్రజలకి అవసరాలు, ప్రజల యొక్క తొందరపాటు, ఇవాళ మనకు ఉన్నటువంటి బస్సులు ఉన్నాయి, ప్రభుత్వ బస్సులు ఉన్నాయి, అనేక బస్సులు ఉంటే ఇవాళ ప్రైవేటు వాహనాల్లో ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ప్రయాణం అయ్యే ఏ బస్సుకి కూడా చట్టం ఒప్పుకోవట్లేదు. ఎందుకు బస్సులను పెట్టుకున్నారు అని అంటే, ఒక వివాహం జరుగుతున్నప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని వెహికల్స్ ఉంటాయి. అలాగే ఒక టెంపుల్ టూర్ చేసి రావాలి అని అంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఉంటాయి. అవి బంధువులంతా ఒక దగ్గరికి చేసి వాళ్ళు ఆ రూట్ ఎట్టించి వెళ్ళి ఎట్టించి వస్తారు అనే దాని మీద మాత్రమే ఈ వెహికల్స్ అనేది వినియోగించారు. అవును. అట్ ది సేమ్ టైం ప్రైవేట్ బస్సులు ఇప్పుడు హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తుంటే వాళ్ళు వయా రూట్ ఎట్టించి వెళ్తున్నారు అనేది కూడా నిర్దిష్టంగా ప్రతి ట్రిప్ కి పర్మిట్ ఉండాలి వాళ్ళు. అవును. ఈ రోజు వాటిని ఎంతమంది మనకి ప్రభుత్వ అధికారులు ఈ రూట్ పర్మిట్ల గురించి కానీ వాటికి ఆ వెహికల్స్ వెళ్తున్నప్పుడు వాళ్ళ నేషనల్ హైవేస్ లో వచ్చాడు చెక్ పోస్ట్ టోల్ ప్లాజాస్ తగులుతాయి. టోల్ ప్లాజాస్ లోనే మనకి టెక్నాలజీ ఆల్రెడీ ఇక్కడ స్టోర్ అయ్యింది. ఆ వెహికల్ నెంబర్ కొడితే ఆ వెహికల్ నెంబర్ ఎక్కడ వాళ్ళు ట్రేస్ చేయాలనే చేయొచ్చు. ఇవాళ మనకి అవి ఆ రూట్ లో ప్రయాణం చేస్తున్నాయా లేవా, వాళ్ళు పర్మిట్ పెట్టుకున్న రూట్ లో, వీటన్నిటికీ కూడా ఇన్సూరెన్స్ కానీ డ్రైవర్ కి సంబంధించినటువంటి పూర్తి ఆ బస్సుకు సంబంధించినటువంటి ఇంజన్ కేపబిలిటీస్ కానీ వాటికి ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు వాటి నివారణకి ఆ డ్రైవర్ కి సరైన శిక్షణ ఉందా లేదా అనేది మనం చేసి దాంట్లో కానీ పంపించగలిగితే ఖచ్చితంగా ప్రజలు సేఫ్టీగా వెళ్తారు. టెక్నాలజీ ఉపయోగించాలి. అంటే ఇక్కడ ఏంటంటే మనకి జీవితం అంటే మనకి ప్రతి ఒక్కరికి పరుగులాట ఉరుకులాట లాగా అయిపోయింది. మనకి ముక్తి అనేది మనకి ఒక సాంప్రదాయం అయితే
సాంకేతికత మన భవిష్యత్తు. అవును, సాంకేతికత మీదే కదా ఆధారపడి ఉండేది. సాంకేతికతని ఇంత స్థాయిలో మనం ఇవాళ మేక్ ఇన్ ఇండియా అని, లేకపోతే ఇంకా రకరకాల ఆత్మనిర్భర్ భారత్ లాగా, లేకపోతే ఇవాళ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తీసుకుంటున్నటువంటి ఒక గూగుల్ సెంటర్, మనకి డేటా సెంటర్ రావడం కానీ, ఇవంతా కూడా ఒక సాంకేతిక వైపు మనం పరుగులు తీస్తున్నటువంటి రోజు సందర్భం. ప్రజల ప్రాణాలను కూడా సాంకేతికతను వినియోగించాలనేది నేను రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా పూర్తి స్థాయిలో నేను కోరుకుంటూ ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. సో శ్రీరామూర్తి గారు న్యాయవాదిగా చివరిగా చెప్పండి, ఈ కుటుంబాల ప్రగాఢ సానుభూతి, అంటే సానుభూతిని అందరూ తెలియజేస్తారు. ఆ కుటుంబానికి ఎవరు ఏ లోటు తీర్చలేరు. వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెస్, ఇప్పుడు ఎవరైతే బైక్ మీద ఉన్నాడో శివశంకర్ రాజు, అతను పెళ్లి కానివ్వడు. ఆ యువకుడి మృతదేహాన్ని ఆ తల్లి రోధిస్తున్న తీరు చూస్తే, ఇప్పుడు అది ఎక్కడో కర్నూలు జిల్లాలో ఉన్న వాళ్ళే అంత మనం కూడా చాలా బాధపడుతుంది. సో ఇలాంటి ప్రమాదాల నివారణకి ఒక న్యాయవాదిగా ఏదన్నా చెప్పగలరు? నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసింది ఏంటంటే, ప్రభుత్వ రంగంలోనే డ్రైవర్కి శిక్షణ ఇవ్వాలి. ఆ ప్రభుత్వం వాళ్ళని తొలిగితే ఈ ప్రైవేట్ వ్యక్తులు డ్రైవర్ని సప్లై తీసుకోవాలని, అడాప్ట్ చేసుకోవాలి ప్రైవేట్ పరంగా. వాళ్ళ బస్సులకి డ్రైవర్ని ఏడు చేసుకుంటే కనుక డ్రైవర్ని, ఎందుకంటే అక్కడ సురక్షితమైన డ్రైవర్ ఉంటారనేది ఒకటి. రెండోది, వాళ్ళ ఫిట్నెస్ వేరు ఉంటుంది, ఆర్టీసీ డ్రైవర్ల ఫిట్నెస్ వేరు ఉంటుంది. తర్వాత వాళ్ళకి తాగి బస్సు నడిపే అలవాటు కూడా ఉండదు. దాదాపు డిబార్ చేసేస్తుంది, గవర్నమెంట్ డిబార్ చేసేస్తుంది. డిబార్ చేస్తారు కాబట్టి అందుకని డ్రైవర్ అనేది సప్లై అనేది ప్రభుత్వం నుంచి తీసుకోవాలనేది కూడా నా మెయిన్ సూచన. ప్రభుత్వం అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఇవ్వాలంట. అడాప్ట్ చేసుకొని ఆ డ్రైవర్తో బస్సులు కనుక నడిపించగలిగితే కొంత ఈ ప్రమాదాలకు కూడా అరికట్టడానికి కూడా అవకాశం ఉందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే ప్రభుత్వం కూడా దీనికి ఒక కొత్త విధానాన్ని రూపొందించాలి. ఫస్ట్ ఈ ప్రమాదాలను నివారించడం కోసం మనం ఏదో సానుభూతి చూపించాం, లేకపోతే ఆరోగ్యం చేతులు దులుపుకోకుండా ఇన్ ఫ్యూచర్ లో, అంటే భవిష్యత్తులో మళ్ళీ ప్రమాదాలు జరగకుండా ఎలా నిరోధించాలనే దాని మీద ప్రభుత్వం ఒక వ్యవస్థను తయారు చేసుకొని ఆ వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు బస్సుల్ని జీపే ట్రాక్ బోర్డు ఉపయోగించుకొని ఆ బస్సుల కండిషన్ ఉందా లేదా కూడా తెలుసుకొని దాని ద్వారా మనం ప్రజలను కాపాడవచ్చు అనేది కూడా నేను ప్రభుత్వానికి చేసే ఒక సూచన కూడా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా చిన్న సూచన, ప్రమాదాలు అనేవి కేవలం డ్రైవర్ల ద్వారా మాత్రమే జరిగింది అని అనుకోవటంలో అది లేదు. ఎందుకంటే మనం చూసిన చంద్రశేఖర్ గారు మనం చూస్తున్నాం, ఒక 100 మంది ప్రయాణికుల్ని తీసుకెళ్తూ కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చిన డ్రైవర్లు ఆ బస్సుని సరైన రీతిలో, చాలా మంది మంచి డ్రైవర్లు ఉన్నారు. సో సమ్ డ్రైవర్స్ అంటే కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఇప్పుడు చూసి డ్రైవర్ల కొలత మనకి ఒక చిన్న మాట వివరణ. ఒక బస్సుకి ఒక మంటలు వచ్చినప్పుడు ఆ డ్రైవర్ చేయాల్సిన రీతిలో మిగతా వాళ్ళందరినీ లేపి, నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ నిద్రపోతున్న వాళ్ళని లేపి ముందు బస్సు కిందనే దింపమని చెప్పడం ఒక మంచి చర్య అయితే బాగుండేది. అవును, బాగుండేది. అది అవగాహన లేకపోవడం. ఆ బస్సులో మంటలు ఎందుకు వచ్చినాయి అనే దాంట్లో ఆ బస్సు నిర్మాణానికి సంబంధించి తయారీ రంగంలో ఉన్నటువంటి లోపం అయి ఉండొచ్చు. మూడవది, బస్సులు టైం అయిపోయిన బస్సులను కూడా రీఫిల్ చేయించి గ్రీన్ ట్యాక్స్ కట్టించుకొని ప్రభుత్వాలు అన్నీ అనుమతిస్తున్నాయి. అవును, వాటిల్లో ప్రజలు ప్రయాణం చెయ్యొచ్చా చేయకూడదు అనేది ఆ ప్రయాణం చేసే ప్రయాణికుడికి కూడా అవేర్నెస్ కావాలి. ఈ బస్సులో మీరు ప్రయాణం చేస్తే ఈ బస్సు ఫిట్నెస్ పర్ఫెక్ట్ గా ఉందా లేదా అనేది సర్టిఫికేట్ ఉంటేనే అక్కడ దాంట్లో ఒక చైతన్యం అనేది మనకి కలగాలి. ఇక్కడ మనం ఇంటికి వెళ్ళాలి, మన లక్ష్యం కోసం అక్కడికి వెళ్ళి చేరుకొని అక్కడ పని చూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాలని తపనతో ఉంటారు. కానీ ఈ అవగాహన రాహిత్యంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనం అవేర్నెస్ పెంచుకోవాల్సిన పరిస్థితి. అదే కదా అదే చెప్పి ఒక డ్రైవర్ వల్లే ఎదుటి డ్రైవర్ గురించి వచ్చిన కాదు కొంతమంది
దాన్ని ఏమంటారంటే అవి చాలా పర్సెంటేజ్ చాలా తక్కువ డ్రైవర్. అది కొంతమంది ఉండరు, కొంతమంది ఎక్కడో వేరుగా జరిగే అంశాన్ని అన్నింటినీ మనం యూనిక్ చేయక్కర్లేదు, యూనివర్సల్ చేయక్కర్లేదు. డ్రైవర్లు అనేవాళ్ళు వాళ్ళు రథసారథులు. చెప్పాం కదా, లాక్డౌన్ లో వాళ్ళ కొరత తీరింది, వాళ్ళ కొరత తెలిసింది, డ్రైవర్ల కొరత. అదైతే కూడా వ్యాలిడ్ పాయింట్. బట్ ఏంటంటే సుచితులైన డ్రైవర్లు ఉండడం అనేది కూడా అవసరం, చాలా అవసరం అవసరం ఉంటేనే ప్రయాణం చేయగలం, లేకపోతే లేదు. అది ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు నియమించుకునే డ్రైవర్లకి అటువంటి శిక్షణ ఇచ్చే అవకాశం లేదు. ఇవ్వరు కూడా, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు సీనియర్ డ్రైవర్ లేకపోతే నీకు దాచి ఉందా లేదా అది చూస్తారు, నియమించుకున్నారు తప్ప వాళ్ళకి ఎలాంటి శిక్షణ కేవలం ఇది ట్రావెలింగ్ అంటే కొన్ని ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు ట్రావెలింగ్ మాఫియా, ఇలా కూడా ఉంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్డీజీ న్యూస్ తరఫున కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నకూటేరు గ్రామంలో జరిగిన ఘోర బస్సు అగ్ని ప్రమాదంలో మృతి చెందిన ప్రతి కుటుంబానికి ఒక్క నిమిషం